వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. అందరూ బాగున్నారు కదండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీరు అడిగినట్లుగా ఒక మంచి సేవింగ్ ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చానండి. చాలా ఈజీ సేవింగ్ ఛాలెంజ్, అది కూడా మీకు ఇది చూస్తేనే అర్థమవుతుంది. 25 రూపాయలతో సేవింగ్ ఛాలెంజ్ అండి. అయితే 25 రూపాయలతో నేను ఇదివరకు కూడా ఒక సేవింగ్ ఛాలెంజ్ చేశాను. అయితే అది వేరు, ఇది వేరండి. అది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వండి, ఇది ఈజీ అనిపిస్తే ఇది ఫాలో అవ్వండి. మీరు అసలు ముందుగా చేయవలసింది ఏంటంటే, మన ఛానల్లో చాలా సేవింగ్ వీడియోస్ ఉన్నాయి, సేవింగ్ ఛాలెంజెస్ ఉన్నాయి, సేవింగ్ టిప్స్ ఉన్నాయి, మనీ సేవింగ్ ఉంది, గోల్డ్ సేవింగ్ ఉంది. వీటన్నిటిని ఒకసారి వాచ్ చేసి మీకు ఏదైతే ఈజీ అనిపిస్తుందో వాటన్నిటిని ఫాలో అయ్యి చివరి వరకు కంటిన్యూ చేస్తే గనక మీరు తప్పకుండా ఎంతో కొంత అమౌంట్ని, ఎంతో కొంత గోల్డ్ని సేవ్ చేసుకున్నటువంటి వాళ్ళు అవుతారనమాట. అయితే మన ఛానల్లో ఇటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మన ఛానల్ ఇంకా ముందు మరింత కంటెంట్తో, అంటే ఇప్పటి వరకు నేను తీసినటువంటి వీడియోస్ వేరు, ఇక ముందు మరింతగా పవర్ఫుల్ వీడియోస్ రాబోతున్నాయండి. వాటి కోసం మీరు ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవాలని నా రిక్వెస్ట్ అండి. అయితే ఈ ఛానల్ ఇంకా మీ వెల్ విషర్స్కి ఎవరైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా దీన్ని షేర్ చేయండి. అలాగే వాళ్ళకి కూడా మీరు తప్పకుండా మన ఛానల్ గురించి చెప్పండి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. నాకేదైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి 25 రూపాయల మనీ సేవింగ్ ఛాలెంజ్ అండి. మీకు కనిపిస్తూనే ఉంది. అయితే ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ గురించి ముందుగా నేను కొన్ని మోటివేషనల్ మాటలు మాట్లాడతాను. ఇది మీరు వింటేనే మీకు సేవింగ్ చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన వస్తుందన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఈ మనీ సేవింగ్ ఛాలెంజ్ మెయిన్గా ఎవరి కోసము అంటే, ఇది వచ్చేసి సూటబుల్ ఫర్ ఆల్, డైలీ, మంత్లీ, వీక్లీ శాలరీ వాళ్ళకి అందరికీ కూడా యూజ్ అవుతుందండి. మీరు వారానికి సంపాదిస్తున్నానక్క, రోజుకి ఇంత వస్తుందక్క, ఎలా సేవ్ చేయాలి, పోనీ రోజుకి నెలకి ఇంత వస్తుందక్క, ఎలా సేవ్ చేయాలి అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా సూట్ అయ్యేటటువంటి సేవింగ్ అనమాట. మనం ఎప్పుడు చెప్పుకున్నట్లే ఇది వచ్చేసి బిగినర్స్ కోసం. నేను ఎప్పుడు చేసేటటువంటి వీడియోస్ ఇంతవరకు సేవింగ్ లేదు అని బాధపడేటటువంటి వాళ్ళ కోసము, అలాగే హౌస్ వైఫ్స్ కోసము, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళ కోసము నేను ఈ వీడియోనైతే చేస్తున్నానండి. మెయిన్గా మీకు ప్రాపర్ మంత్లీ బడ్జెట్ ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. తప్పకుండా మీ నెల ఖర్చులేంటి, మీ ఆదాయం ఏంటి అనేది ఒక బడ్జెట్ వేసుకోండి. నేను కూడా వేసుకున్నాను, మీకు కావాలంటే వాచ్ చేయండి. ఇది వచ్చేసి ఫిక్స్డ్ సేవింగ్ అండి, గోల్డ్ సేవింగ్. అలాగే అంటే మీరు మనీ పరంగా సేవ్ చేసుకోవచ్చు, లేదు అంటే గోల్డ్ పరంగా సేవ్ చేసుకోవచ్చు. ఇది 2 రకాలుగా ఉపయోగపడేటటువంటి అద్భుతమైనటువంటి ఒక సేవింగ్ ఐడియా అనమాట. అయితే ఇది ఎక్కువ కాలము తక్కువ కాలమా అంటే ఇది మీ ఇష్టం అండి. మీరు కావాలంటే లాంగ్ టర్మ్లో సేవ్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్లో సేవ్ చేసుకోవచ్చు. 2 రకాలుగా నేను చెప్తానమాట. అయితే ఇది వచ్చేసి ఎడిషనల్ సేవింగ్ అనమాట. అంటే మనం మామూలుగా సేవ్ చేసుకుంటాము, దాంతోపాటు ఇది ఎడిషనల్గా ఏదైనా అత్యవసర ఖర్చులు వచ్చినా, ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా కావాల్సి వచ్చినా, మ్యారేజెస్కి కావాల్సి వచ్చినా ఇది ఎంతో ఉపయోగపడేటటువంటి ఒక సేవింగ్ ఛాలెంజ్ అనమాట. అలాగే అవాయిడ్ అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్, మనకి అనవసరమైనటువంటి ఖర్చుల్ని తగ్గించినప్పుడే ఇలాంటి సేవింగ్ ఛాలెంజెస్ మనము చేయగలుగుతాం. కాబట్టి మీరు అనవసరంగా ఏది కూడా ఖర్చు పెట్టవద్దు అని చెప్పి నేను చెప్తున్నానండి. ఫిక్స్ యువర్ గోల్ బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్. మీ ఇన్కమ్ ఏంటి దాన్ని బట్టి మీరు గోల్ ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను 25 రూపాయలు చెప్పాను, లేదక్క మేమంత చేయలేము, పోనీ 10 రూపాయలు చేయండి. లేదక్క మేము ఇంకా ఎక్కువ చేయగలం, మాకు కొంత ఎక్కువ అమౌంట్ కావాలంటే 50 రూపాయలతో చేయండి, 100 రూపాయలతో చేయండి. అలా మీ ఇన్కమ్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఓకేనా అండి? అయితే నా రిక్వెస్ట్ ఏంటి అంటే, తప్పకుండా మన ఛానల్ని మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వచ్చేసి మనము నెక్స్ట్ సేవింగ్ ఛాలెంజ్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు అసలైనటువంటి ప్లాన్ చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా వినండి. మీకు కూడా సేవ్ చేయాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచన వస్తుందన్నమాట. ఈ ప్లాన్లోకి వెళ్దాం. ప్లాన్లోకి వెళ్ళినప్పుడు మనం ఫస్ట్ ఏం తెలుసుకోవాలి అంటే, ఇది వచ్చేసి 1 మంత్ అంటే మనకి ఎన్ని వీక్స్ ఉంటాయి? 4 వీక్స్ ఉంటాయి. అంటే ఒక వారానికి 7 రోజులు అనుకుంటే 4 వారాలు 28 రోజులు. 28 రోజులు పోయినా ఇంకా 2 రోజులు మిగులుతుందనమాట. అయితే ఇది ఎలా సేవ్ చేయాలి అంటే, మొదటి రోజు 25 రూపాయలు సేవ్ చేయాలి, రెండవ రోజు 50 రూపాయలు సేవ్ చేయాలి, మూడవ రోజు 75 రూపాయలు సేవ్ చేయాలి, నాలుగవ రోజు 100 రూపాయలు సేవ్ చేయాలి, ఐదవ రోజు 125 రూపాయలు సేవ్ చేయాలి, ఆరవ రోజు 150 రూపాయలు సేవ్ చేయాలి, 7వ రోజు
రూపాయలు సేవ్ చేయాలి. ఇలా రోజుకింత అని చెప్పి ఒక బాక్స్ పెట్టుకొని లేదా ఒక పర్స్ పెట్టుకోండి, లేదు అంటే ఇంకేదైనా సరే ఒక డబ్బాలో వేసుకోండి. ఇలా నేను చెప్పినట్లుగా మొదటి రోజు నుంచి 7వ రోజు వరకు ఈ విధమైనటువంటి సేవింగ్తో వెళ్ళాలన్నమాట. మీకు 175 తర్వాత అమ్మో ఇంకా ఎక్కువేమంటావేమో అక్క అంటారేమో, చాలండి 175 చాలు. ఇక్కడితో క్లోజ్ చేసామనుకోండి. ఈ వారంలో మనం ఎంత సేవ్ చేస్తాము అంటే 700 రూపాయలు సేవ్ చేస్తామండి. ఈ వారానికి వచ్చేసి 700 రూపాయలు. మళ్ళీ రెండో వారం మళ్ళీ మొదలు పెట్టండి. దీంతో 25 రూపాయలు, 50 రూపాయలు, 75 రూపాయలు అట్లా ప్రతి వారం ఇదే అనమాట. ఇదే మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాం. అంటే ఒక్క వారానికి వచ్చేసి మనము ఎంత సేవ్ చేస్తున్నాము అంటే 700 రూపాయలు సేవ్ చేస్తున్నాం. మరి మనకి నెలకు వచ్చేసి ఎన్ని వారాలు? 4 వారాలు కదా. 4 వారాలు అంటే 704 వచ్చేసి మనము 2800 సేవ్ చేస్తున్నాం. నా రైటింగ్ మరి మీకు అర్థమవుతుందో లేదో, ఒక చేత్తో కెమెరా పట్టుకోవటం, ఒక చేత్తో రాయటం వల్ల రైటింగ్ కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. 22,800 రూపాయలు మనము నెలకు వచ్చేసి సేవ్ చేస్తాం. నెలలో ఇంకా 2 రోజులు మిగులుతాయి కదా, ఒక 200 వేసుకుంటే ఒక నెలకు వచ్చేసి మనము 3000 రూపాయలు సేవ్ చేసుకుంటాం అన్నమాట. అంటే నెలకు వచ్చేసి మనకి ఎంత సేవ్ అయింది? 3000 రూపాయలు సేవ్ అయింది. అయితే ఈ 3000 రూపాయలతో ఏమొస్తుంది అక్క అంటే ఒక 1 గ్రామ్ బంగారం వస్తుంది. 1 గ్రామ్ బంగారం కొనుక్కొని మనము గోల్డ్ బాండో లేకపోతే గోల్డ్ వాటి గురించి కూడా నేను ఒకసారి చెప్తాను మీకు. 1 గ్రామ్ ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది. ఇది గోల్డ్ కాయిన్ కానీ లేకపోతే ఏదన్నా మనం తీసుకొని ఈ 1/2 గ్రామ్ గోల్డ్ ప్రతి నెల 1/2 గ్రామ్ గోల్డ్ అలా సేవ్ చేసుకోవచ్చు. అదొక పద్ధతి. లేదక్క నేను ఇలాగే 3000 ఒక సంవత్సరం నేను దాచిపెడతాను అన్నారనుకోండి. అప్పుడు 3000 రూపాయలు మొత్తం సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు కాబట్టి 36,000 రూపాయలు మనము సేవ్ చేసుకోవచ్చండి. 36,000 రూపాయలు మనము ఒక సంవత్సరంలో సేవ్ చేసుకోవచ్చు అనమాట. 36,000 రూపాయలు ఒక సంవత్సరంలో సేవ్ చేసుకుంటే మనకి వచ్చేసి ఒక చక్కటి గోల్డ్ ఇయర్ రింగ్స్ వస్తాయి. లేదు అంటే మనం దీన్ని ఫిక్స్డ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఆర్డీ చేసుకోవచ్చు, లేదు అంటే ఇలాగే నేను ఒక 5 ఇయర్స్ నేను సేవ్ చేస్తానక్క అన్నారనుకోండి. ఏమైంది? ఈజీ పద్ధతే కదా. 5 ఇయర్స్ సేవ్ చేద్దాము అనుకుంటే మీ దగ్గర 1,80,000 రూపాయలు మీరు ఈ విధంగా ఈజీ పద్ధతిలో మీరు చక్కగా పొదుపు చేసుకోవచ్చు అనమాట. అయితే ఇది తీసుకెళ్ళి మీరు నెల వచ్చేసి ఆర్డీలో వేశారనుకోండి, సేమ్ అమౌంట్కి ఇంట్రెస్ట్ వచ్చేసి ఒక సుమారు చెప్తున్నానండి, నాకు కూడా కరెక్ట్గా తెలీదు, ఒక 34,000 రూపాయలు ఇంట్రెస్ట్ వస్తే కనుక మీకు వచ్చేసి 2,14,000 రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, మనం చేసే పని చాలా తక్కువ, చూసేటటువంటి అమౌంట్ చాలా ఎక్కువ. అయితే ఈ 2,14,000 రూపాయలు మనకి 5 సంవత్సరాల తర్వాత మన పిల్లలు పెద్దోళ్ళు అవుతారు. గబక్కన ఏదైనా ఎడ్యుకేషన్కో లేదంటే ఇంకా దేనికో కావాల్సి వస్తుంది, ఎమర్జెన్సీ ఏదో వస్తుంది, చక్కగా వాడుకోవచ్చండి. ఎటువంటి భయం లేకుండా మన అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వాడుకోవటానికి చాలా బాగుంటుందన్నమాట. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తేవటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీరైతే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అట్టి పెట్టుకోండి. వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్ బాయ్.